హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోతి. వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. ఈరోజు పంజాబీ డ్రెస్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నారు. ప్లెయిన్ పంజాబీ డ్రెస్. ఫస్ట్ హైట్ తీసుకోవాలి. నేను కుట్టేది నార్మల్ నెక్ డిజైన్ అనమాట. ఇప్పుడు మనం సైజ్ తీసుకుంటుంది కాలర్ నెక్. ఇప్పుడు విడ్త్, హైట్, విడ్త్ అనేది ఆర్మ్ కింద నుంచి తీసుకోవాలి. తర్వాత మధ్య భాగంలో తీసుకోవాలి. మధ్య భాగంలో వచ్చేది నడుము, కింది భాగం హిప్ ప్లేస్లో వచ్చేది హిప్ విడ్త్. తర్వాత ఆర్మ్ నుంచి కట్ ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. ఆర్మ్ నుంచి కట్ వచ్చేసి 14 ఇంచెస్ వస్తుంది. తర్వాత షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అంటే దాన్ని మధ్యకి చేస్తే మనకు 7 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హైట్ వచ్చేసి ఎప్పుడే కానీ వెనుక నుంచి తీసుకోవాలి. 7 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. 16 ఇంచెస్ పొడవు ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ 17 ఇంచెస్ హైట్ తీసుకోవాలి. ఆర్మ్ మజిల్ రౌండ్, ఆర్మ్ కింది రౌండ్. ఆర్మ్ మజిల్ రౌండ్ వచ్చి 7 ఇంచెస్, కింది రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్. ఆర్మ్ విడ్త్ వచ్చేసి నెమ్మదిగా టేప్ని అలా తిప్పుకుంటూ రావాలి. 9 ఇంచెస్ వచ్చింది. 9 + 2. గేర్, మనకి ఎంత గేర్ కావాలి అనేది గేర్ విడ్త్ తీసుకోవాలి. గేర్ వచ్చేసి 22 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం క్లాత్ తీసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ ఓపెన్స్ మనకి ఎదురుగా పెట్టుకోవాలి. ఫోల్డర్ వచ్చేసి మన సైడ్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలి. కింద అంచులు ఎక్కువ తక్కువ ఉంటే స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసుకొని ఎక్కువ క్లాత్ కట్ చేసేయాలి. ఇప్పుడు హైట్ చూసుకోవాలి. హైట్ వచ్చేసి 38 ఇంచెస్. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. ఆర్మ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. ఈ విధంగా ఆర్మ్ని రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఓన్లీ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 విడ్త్ కూడా 3 ఇంచెస్ తీసుకొని ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా నెక్ డిజైన్ వేయాలి అనుకుంటే ఆ బాక్స్ లోపలే వచ్చేటట్టు చూసుకోవాలి. బాక్స్ బయటికి వచ్చినట్లయితే డిజైన్ మనకు షోల్డర్ జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి నెక్ వెడల్పు కూడా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా నెక్ డిజైన్ని మార్కింగ్ చేసుకోవాలి. బాక్స్లోనే వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. కింది నుంచి 2.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ తీసుకోవాలి. ఇప్పుడు కట్ మార్కింగ్ చేసుకోవాలి. 14 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. కింద గేర్ వచ్చేసి 22 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ కింద ఒక లైన్ మార్కింగ్ చేయాలి. హిప్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ కింద నుంచి హిప్ వరకు మధ్య ప్లేస్ అంటే 14 ఇంచెస్లో మధ్యది 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అది నడుము ప్లేస్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్. 11 + 2 ఇంచెస్. 2 ఇంచెస్ అనేది ఖర్చుకు అనమాట, ఎక్స్ట్రా క్లాత్. నడుము వచ్చేసి 10 ఇంచెస్. ఎక్స్ట్రా 2 ఇంచెస్. 10 + 2 12 ఇంచెస్. ఇప్పుడు హిప్ వచ్చేసి 12 ఇంచెస్ + 1 ఇంచ్. ఇప్పుడు మనకి హిప్ ప్లేస్లో 2 ఇంచెస్ అవసరం లేదు, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ వచ్చి 1 ఇంచెస్. ఇప్పుడు అన్నీ మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ అన్నీ కలుపుతూ స్కేల్ సహాయంతో మార్కింగ్ చేయాలి. స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింద గేర్ దాకా గేర్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసుకుని కట్ చేయాలి, సెకండ్ మార్కింగ్ చేసేది కుట్టాలి. గ్యాప్ లేకుండా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు నిదానంగా రౌండ్గా ఎక్కడ ఆగకుండా కట్ చేయాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా డౌట్స్ క్లియర్ చేస్తాను. ఈ విధంగా కచ్చకాలు ఇచ్చుకోవాలండి. హిప్ దగ్గర, నడుము దగ్గర, ఆర్మ్ దగ్గర చిన్నగా కచ్చకాలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఆ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ విడివిడిగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ని నెక్ కట్ చేసుకోవాలి. ఆర్మ్ ప్లేస్లో ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. లోతు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచు లోతు కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి డిజైన్ వచ్చింది. డిజైన్ నెమ్మదిగా ఎంత అవసరమో అంతే కట్ చేయాలి. ఎక్కువ కట్ అయిపోతే డిజైన్ షేప్ అవుట్ అవుతుంది. ఆర్మ్ 1/2 ఇంచు లోతు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. హిప్ మరియు నడుము, ఆర్మ్ ఈ 3 కలిపి మార్కింగ్ చేసుకుని స్కేల్ సహాయంతో కొట్టేసుకుని మార్కింగ్ చేయాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్, 7 ఇంచెస్ హైట్. బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ కూడా కింద భాగము 3 ఇంచెస్ విడ్త్. దీన్ని బాక్స్ లాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని రౌండ్ షేప్, నెమ్మదిగా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఎక్కడ ఆగకుండా, కత్తెరని ఆపకుండా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ పీస్ని మనం ఫ్రీజింగ్ క్లాత్తో నెక్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ హైట్, మనకు మిగిలిన క్లాత్లో హ్యాండ్ హైట్ తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్ కాబట్టి మధ్యలో జాయింట్ వస్తుంది. ఫుల్ హ్యాండ్ అనేది ఈ కార్నర్కి తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్ అంటే 16 ఇంచెస్. విడ్త్ వచ్చేసి 9+2. మనకు ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ అయి ఉంది కదా, ఆ కట్ అయిన క్లాత్ లోపలికి వెళ్ళేటట్టు ఎక్స్ట్రా క్లాత్లో కలిసేటట్టుగా తీసుకోవాలి. 3 ఇంచెస్ లోతు. మజిల్ రౌండ్ వచ్చి 7 ఇంచెస్. కింద హ్యాండ్ రౌండ్ వచ్చి 5 ఇంచెస్. ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్. దీన్ని షేప్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా గీసుకోవాలి. తర్వాత దాన్ని ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. మధ్యలో 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మజిల్ రౌండ్ నుంచి కింద హ్యాండ్ రౌండ్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకుంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని అది కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆ కట్ అయిన ముక్క లోపలికి వెళ్తుంది, జాయింట్ లోపల ఉండిపోతుంది. అది మనకేం డిస్టర్బెన్స్ కాదు. క్లాత్ లేదు కాబట్టి ఉన్న క్లాత్లో అడ్జస్ట్ అవుతున్నాం. లోపల ఎక్స్ట్రా క్లాత్లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నెమ్మదిగా అది కట్ చేసుకోవాలి. ఆర్మ్ షేప్లోనే కరెక్ట్గా రావాలి.
ఇప్పుడు మధ్యలో ఖర్చుగా పెట్టుకోవాలి. 2 పీసెస్ విడదీసేసి మనకు మధ్యలో జాయింట్లు వస్తాయి. 2 పీసెస్ విడదీసి ఆ 2 పీసెస్ని మనం లోతు కట్ చేసుకోవాలి. లోతు కట్ చేసుకున్న పార్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోండి. ఇంటూ మార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. క్లాత్ రివర్స్ క్లాత్ అనమాట. అంటే మనకు ఒకటి స్ట్రైట్ కానీ ఒకటి రివర్స్ కానీ రాకుండా ఉండడానికి అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పీస్ని ప్రీజింగ్ క్లాత్ తీసుకోవాలి. మన నెక్ పీస్ ఎంత వెడల్పు ఉందో 3 ఇంచెస్ వెడల్పు ఉంది. హైట్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండేటట్టుగా ప్రీజింగ్ క్లాత్ ఫస్ట్ తీసుకోవాలి. స్క్వేర్లో తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అన్ని సైడ్లో 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మనం రౌండ్ షేప్ నెక్ కాబట్టి రౌండ్ షేప్లోనే తీసుకోవాలి 1.5 ఇంచ్. ఆ 1.5 ఇంచ్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో దాన్ని కలుపుతూ రావాలి. కలిపిన తర్వాత మనకు అది కూడా రౌండ్ షేప్లోనే వస్తుంది. కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు లోపల భాగాన్ని కూడా కట్ చేయాలి. ఇప్పుడు ఆ క్లాత్ని మనం ప్రీజింగ్ క్లాత్ వేరే క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని నెక్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. కింది భాగం పైన ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు. 1.5 ఇంచ్ కింద, 1.5 ఇంచ్ సైడ్కి, 1.5 ఇంచ్ వీటిని కలుపుతూ స్కేల్ సహాయంతో కూడా కలపచ్చు. లేదంటే ఇలా నెమ్మదిగా డాట్స్ పెట్టుకుంటూ డాట్స్ని కలపచ్చు. మనకు అదే షేప్లో వస్తుంది. నెక్ ఏ షేప్లో ఉందో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని తీసేసేయాలి. 1.5 ఇంచ్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకే కుట్టాలి. మనం ఆ క్లాత్ తీసేసి మధ్యలో కూడా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకు మధ్య క్లాత్ అవసరం లేదు, సైడ్ క్లాత్ మాత్రమే అవసరము. అది క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది. మధ్యలో మనకు ఓపెన్ ఉంది. ఓపెన్ ఉన్న ప్లేస్ని జాయిన్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేయాలో. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు హ్యాండ్స్, ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. అది సెకండ్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.